రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధిస్తున్నారు. ఆయన ఇటీవల సినీ ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్లు చేశారు. సినీ ఇండస్ట్రీకి బొత్తిగా సోషల్ అవేర్నెస్ లేదు, డ్రగ్స్ పై ఏమాత్రం కూడా వాళ్ళు మాట్లాడట్లేదని స్టేజ్ పైన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈసారి రిలీజ్ అయ్యే సినిమాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక వీడియో రూపంలో తయారు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా కొన్ని మాటలు చెప్పాలని స్టేజ్ మీద చెప్పారు. సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్ కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అది పాటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిరంజీవి గారు డ్రగ్స్ పై ఒక వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయింది. దేవరా రిలీజ్ కు దగ్గర పడడంతో ఎన్టీఆర్ కూడా వీడియో రిలీజ్ చేసి ఇచ్చారు. డ్రగ్స్ మంచిది కాదు, మీరెవరు వాడొద్దు, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని ఎన్టీఆర్ మంచి వీడియో రిలీజ్ చేశారు. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 871-267-1111కి ఫోన్ చేసి సమాచారం అందించండి.